హలో ఆల్! అమ్ము రచయి తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ ఎం. వెంకటేశ్వరరావు గారు రచించిన గ్రంథాలయం వీధి. కథలోకి వెళ్ళిపోదామా? బెజవాడికి సమీపంలో ఉన్న ఆ మారుమూల గ్రామంలో ఓ వీధిలో ఉన్న ఆ ఇంటికి అప్పటి వరకు యజమాని అయిన పార్వతమ్మ కాలం చేసి 14 రోజులైంది. ఆ రోజుల్లో ఆమె భర్త గంగాధరం ఉపాధ్యాయుడిగా ఆ ఊరు వచ్చి ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు. వాళ్ళకి 2 పిల్లలు. పెద్దవాడు సూర్యం, అతని భార్య అరుణ. ఇద్దరు అమెరికాలో ఉద్యోగస్తులు. వీళ్ళకిద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. చిన్నవాడు శేఖర్, అతని భార్య కవిత. వీళ్ళకి 2 ఆడపిల్లలు సింగపూర్లో ఉంటున్నారు. గంగాధరం మరణించి 10 ఏళ్ళు అవుతుంది. కొడుకులు తమ దగ్గరికి రమ్మని పార్వతమ్మని బలవంతం పెట్టినా ఉన్న ఊరిలోనే సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పార్వతమ్మ చేసిన పూజల వలన ఏమో ఏమాత్రం అనారోగ్యం అసౌకర్యం లేకుండా నిద్రలోనే కాలం చేసింది. అదే ఊరిలో ఉంటున్న పార్వతమ్మ దూరపు బంధువు భాస్కరం. పార్వతమ్మ పార్వతి దేహాన్ని ఆమె కొడుకులు వచ్చేదాకా భద్రపరిచాడు. కొడుకులిద్దరూ 3వ రోజు సాయంత్రానికి భార్యలతో వచ్చారు. 13 రోజులు తల్లి కర్మకాండలు శ్రద్ధగా చేశారు. బంధువులు ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయారు. 14వ రోజు మధ్యాహ్నం హాల్లో టీవీలో క్రికెట్ చూస్తున్న శేఖర్, అతని భార్య కవిత వచ్చి ముఖ్యమైన పనులన్నీ వదిలేసి ఇప్పుడు మ్యాచ్ చూడడం అవసరమా అంటూ భర్త చేతిలో ఉన్న రిమోట్ని తీసుకుని టీవీ ఆఫ్ చేసింది. ఏంటి కవిత, ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు చిరాగ్గా. అలా అంటారేంటండి? ఇల్లు విషయం బంగారం సంగతి బావగారితో మాట్లాడి తెలిచండి. అసలే రాజధాని దగ్గర ప్రాంతంలో మనది. ధరలు బాగా పెరిగాయట. మనకి 2 ఆడపిల్లలే. చీటికి మాటికి రావడానికి వీలు పడని ఉద్యోగం మీది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుని వెళ్ళడమే సరైన పని. లేవండి అనేసి లోపలికి వెళ్ళింది. అన్నయ్య ఏనాడు ఈ విషయాలు ప్రస్తావించలేదు. ఇప్పుడు తను తొందరపడి అడగడం బాగుంటుందా ఆలోచిస్తూ బయటకు నడిచాడు శేఖర్. బజార్లో భాస్కరం బాబాయ్ కనిపించాడు. బాబాయ్, ఏంటిలా వచ్చావు పలకరించాడు శేఖర్. చిన్న పని మీద వచ్చాన్రా. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి సఖ్యతగా మాట తేడా లేకుండా మీ అమ్మ కార్యక్రమాన్ని శ్రద్ధగా ముగించారు. చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ళుంటారు ఇక్కడ? నేను 13 రోజుల్లో వెళ్తాను. అన్నయ్య ఈ నెలంతా ఉంటాడు. ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తారా? ఆ విషయమే నీతో మాట్లాడదామని. అయితే బజార్లో ఎందుకు? మా ఇంటికి వెళ్దాం పద అన్నాడు. భాస్కరం మాటల మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శేఖర్. భాస్కరం భార్య తులసి వచ్చి శేఖర్ని పలకరించి 2 నిమిషాల మౌనం తర్వాత, చెప్పురా, ఇల్లు బంగారం గురించేనా? మీ అన్నయ్య ఏమంటున్నాడు అడిగాడు భాస్కరం. ఇంకా ఈ విషయాలు అన్నయ్యతో మాట్లాడలేదు బాబాయ్. అడిగితే ఏమనుకుంటాడో అన్నాడు. ఇందులో అనుకునేందుకు ఏముంది? పిత్రాజితం, ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది. అసలు నీ ఉద్దేశం ఏంటి? అన్నయ్య అమెరికాలో సెటిల్ అయ్యాడు. వదిన కూడా ఉద్యోగం చేస్తుంది. నాకు 2 ఆడపిల్లలు, ఒక్కడి సంపాదన. అందుకని ఇల్లు బంగారం పంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సిటీకి సమీపంలోనే ఉంది కదా, రేట్లు కూడా బాగానే ఉంటాయని విన్నాను. అది నిజమే కానీ ముందు అన్నయ్యతో ఓసారి మాట్లాడు. అదే నీ సమక్షంలో అయితే బాగుంటుందని. మధ్యలో నేనెందుకురా? మీ ఇద్దరూ నాకు కావాల్సిన వాళ్ళే. ఒకవేళ నేను చెప్పింది మీలో ఎవరికి నచ్చకపోయినా నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు భాస్కరం. అలా జరగదులే బాబాయ్. అయితే ఇవాళ మీ అన్నయ్యకి సంగతి చెప్పి ఏమన్నది నాతో చెప్పు. దాన్ని బట్టి నేను వస్తాను. అంతలో తులసి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి లేచి బయలుదేరారు ఇద్దరు. సరే బాబాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తానని బయటకొచ్చాడు శేఖర్. ఆ రోజు రాత్రి అన్నయ్యతో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ రాత్రి భోజనాలయ్యాక బాల్యపు సంగతులు, తల్లిదండ్రుల ముచ్చట్లు సూర్యం చెబుతుంటే తను చెబుదామనుకున్న అసలు విషయాన్ని మర్చిపోయాడు శేఖర్. శేఖర్ కూడా జ్ఞాపకాలు పంచుకున్నాడు. వేకువజామున 3 గంటలు. పెంపుడు కుక్క అరుపుకి సూర్యానికి మెలకు వచ్చింది. తలుపు తీసి వసారాలోకి వచ్చి బల్ల మీద కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ. 1 గంట తర్వాత శేఖర్ లేచాడు. వసారాలో సూర్యాన్ని చూసి, లేచి చాలాసేపు అయిందా అన్నయ్య అన్నాడు ఆవలిస్తూ. అవునరా, నిద్ర పట్టడం లేదు అని 4 గంటలు దాటింది. అలా కాలం వద్దకు వెళ్ళి వద్దాం అన్నాడు సూర్య. అన్నతో ఇల్లు బంగారం గురించి మాట్లాడడానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు శేఖర్. ఇద్దరు నడుస్తూ పొలిమేరలో ఉన్న కాలువ ఒడ్డుకి నడిచారు. గుర్తుందా నీకు? నాన్న మనల్నిద్దరినీ సైకిల్ మీద తీసుకువచ్చి ఇక్కడే ఈత నేర్పించేవాడు అన్నాడు సూర్యం. ఎందుకు లేదు?
నాకు ఈతంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి రోజూ తీసుకునొచ్చేవాడు. చాలా సంవత్సరాల తర్వాత అన్నదమ్ములిద్దరూ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు కాలువ ఒడ్డున నడిచారు. పారుతున్న నీళ్ళలో దిగి ఈత కొట్టారు. సూర్యోదయం మొదలయ్యే ఛాయలు కనిపించడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. దారిలో అన్నయ్య నీవేమీ అనుకోనంటే అని తన మనసులోని అనుకుంటున్న సంగతి చెప్పాడు. దాంతో పాటే క్రితం రోజు భాస్కరం బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి వివరించాడు. సూర్యం మౌనంగా విని సరే రమ్మను అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక భాస్కరం వచ్చాడు. కాసేపు పిచ్చాపట్టి అయ్యాక భాస్కరం అసలు సంభాషణ మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు ఉంటారా అన్నాడు. నేను ఈ నెల రోజులు వరకు ఉండొచ్చు అన్నాడు. తమ్ముడు 10 రోజుల్లో వెళ్తాడు బాబాయ్. మరైతే ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరికైనా అద్దెకిస్తారా? ఇంకా ఏమీ అనుకోలేదు బాబాయ్. అమ్మితే మంచి రేటు వస్తుందని పొద్దున తమ్ముడు చెప్పాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? అదే నిన్ను అడుగుతామనుకుంటున్నా. నీ అభిప్రాయం చెప్పు బాబాయ్ అన్నాడు సూర్యం. మీ శ్రేయోభిలాషిని మనది అనేది ఒకటుంటేనే ఎప్పుడైనా పుట్టి పెరిగిన ఊరు, మనవాళ్ళు అనే ఆప్యాయతలు రాకపోకలు ఉంటాయి. కాదు అమ్మేసుకుంటామంటే మీ ఇష్టం. ఊరుంటే మీ అమ్మా నాన్నలు ఒక్కరే కాదుగా, చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన వాళ్ళు, కలిసి పెరిగిన వాళ్ళు, కలిసి చదువుకున్న వాళ్ళు, బంధువులు అంతా మీ వాళ్ళే అన్నాడు భాస్కరం. దీర్ఘశ్వాస తర్వాత బాబాయ్ రేపు సర్వేయర్ని బంగారం వెండి తూకం వేయటానికి కంసాలని పిలిపించు అన్నాడు సూర్యం. ఆ మాటకు భాస్కరానికి కానీ అక్కడే ఉన్న శేఖర్కి కానీ ఆ పైన మాట్లాడే అవకాశం కలగలేదు. సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కూర్చుని కృష్ణతో మాట్లాడుతున్నాడు సూర్యం. లోపల శేఖర్తో మంచి పని చేశారు. ఏది తెలుసుకోకుండా మనసులో గుద్దులాట ఎందుకుంది? ఇది మంచిది అంది కవిత. అన్నయ్య ఏమైనా అనుకుంటాడేమో. ఏమో, ఇన్నాళ్ళ బట్టి లేని పంపకాలు ఇప్పుడు ఎందుకంటే నువ్వు వినవు. నిమిషానికోసారి మీ నాన్నతో మాట్లాడిస్తావు. అమ్మ పోయి నెల కూడా తిరక్కముందే ఇల్లు బంగారం అమ్ముకొని తెగతింపులు తెంచుకోవాలా? ఎందుకింత తొందరపాటు? అర్థం కావట్లేదు అన్నాడు శేఖర్ అసహనంగా. మరుసటి రోజు ఉదయమే 2 మనుషులు వచ్చారు. వాళ్లతో అటక మీద ఉన్న ఇత్తడి గుండికలు, గంగాలాలు, బస్తాల్లో కట్టిపెట్టిన ఇతర సామాన్లు కిందకి దింపించాడు సూర్యం. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకో 3 మూటలు ఉన్నాయండి, వాటిని దించండి. వాటిలో తండ్రి ఎంతో ఇష్టపడి సేకరించిన విలువైన పుస్తకాలున్నాయి. వాటిని పిల్లల కంటే భద్రంగా చూసుకునే వాడాయన. తండ్రి గుర్తొచ్చిన శేఖర్ మనసు భారమైంది. లోపల ఏదో కలవరం. శేఖర్ రారా, వీటినన్నిటినీ లిస్టు రాద్దాం అంటూ సూర్యం పిలిచేసరికి తప్పు చేశానన్న భావనతో సతమతమవుతున్న శేఖర్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. అరుణ, కవిత మీరు కూడా రండి. తర్వాత అన్యాయం జరిగిందన్న భావన ఎవరి మనసులోనూ ఉండకూడదు అన్నాడు సూర్యం. వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఇత్తడి సామాన్లు అన్నీ 2 భాగాలు చేస్తూ చూసావా, అమ్మా నాన్న ఇటువంటి పరిస్థితి ముందే ఊహించి ఉంటారేమో. అందుకే ప్రతి వస్తువు 2 కొన్నారు. అన్నీ ఉన్న సామాన్ల లిస్టు తయారు చేశారు సూర్యం. ఒకటే ఉన్న కొన్ని సామాన్లు పక్కన పెట్టి వాటికి లిస్టు రాశాడు. మధ్యాహ్నం సర్వేర్ వస్తాడు. ఇల్లు కొలతలు రాసిస్తాడు. అలాగే కంసాలు కూడా వస్తాడు. బంగారం వెండి సమానంగా తూకం వేస్తాడు. ఇల్లు అమ్మేద్దాం. ఇక ఎటు తిరిగి పంచుకోలేనివి, వారసత్వంగా వస్తున్నవి ఆవు, కుక్క. ఆవును అమ్మేద్దాం. కుక్కని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం. ఆ తర్వాత మనం ఎంత దూరంలో ఉన్నా పైసా ఖర్చు లేకుండా స్కైప్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నాడు. అంతే. ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఎవరికి. సూర్యం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడని వాళ్ళు ఎవరూ ఊహించలేదు. అంతలో సూర్యం కోసం ఎవరో వచ్చి పిలవడంతో బయటికి వచ్చాడు. కవిత పరిస్థితి కుడితలో పడ్డ ఎలుకలా మారింది. అరుణ మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది. శేఖర్ ఒకసారి బయటికి రా పిలిచాడు సూర్యం. ఆవును కొనటానికి కృష్ణ మనుషుల్ని పంపాడు. 10,000కి అడుగుతున్నారు. నువ్వేమంటావురా అన్నాడు. నీ ఇష్టం అన్నయ్య అన్నాడు. అన్నింటికీ నా ఇష్టం అని అంటే ఎలా రా? వెళ్ళి కవితకి కూడా ఒక మాట చెప్పరా అన్నాడు సూర్యం. బయట వాళ్ళ ముందు కాదనలేక వెళ్ళొచ్చి తను నీ ఇష్టమే అంటుంది అన్నయ్య అన్నాడు. అయితే ఆవును తోలుకుని వెళ్ళండి అని సూర్యం అనగానే వచ్చిన వాళ్ళు డబ్బిచ్చి ఆవుని తోలుకెళ్ళారు. ఈ 10,000 బీరువాలో పెడుతున్నాను అని చెప్పాడు సూర్యం తమ్ముడితో. ఆ రోజు మధ్యాహ్నం భాస్కరం సర్వేర్ని కంసాలని తీసుకురావడంతో
ఇల్లు కొలిపించి బంగారం వెండిని కంసాలతో సమానంగా తూకం వేయించి పక్కాగా పేపర్ మీద రాయించాడు సూర్యం. సాయంత్రానికి అన్ని లెక్కలు తేలిపోయాయి. బాబాయ్, ఇల్లు కొనే వాళ్ళుంటే ఏర్పాటు చెయ్యి. బేరం కుదిరితే తమ్ముడు వాళ్ళుంటే ఈ 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేయిద్దాం అన్నాడు సూర్యం. ఆ మాటకి శేఖర్ గొంతు పూడుకుపోయింది. చిన్నప్పుడు ఈ ఇల్లు కట్టడానికి తండ్రి ఎంత కష్టపడింది. అన్నయ్య తను గోడలకు ప్రతిరోజు నీళ్లు పోయడం కళ్ళ ముందు మెదిలింది. డబ్బులు ఉన్నప్పుడు ఒక్కో గది వేసుకుంటూ అంచెల వారీగా నాన్న కట్టిన ఈ ఇంటిలోనే తమ ఇద్దరి బాల్యం ఎదిగింది. తల్లి ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు మనసుల్లో ఆప్యాయతలు ఎప్పటికీ సజీవంగా ఉండాలి. అందుకే సొంత ఇల్లు కట్టుకుందాం. ఇంట్లో తోబుట్టువుల మధ్య ప్రేమల్ని ఇంకో తరానికి అందిస్తూ మనుషుల్ని మనసుల్ని అనుసంధానం చేసినప్పుడే ఇల్లు అందరికీ దేవాలయంలా కనిపిస్తుంది. లేకపోతే 4 గోడలు పైకప్పుతో నీడనిచ్చే ప్రదేశంలా వికృతంగా కనిపిస్తుంది అనేది. అది గుర్తొచ్చిన శేఖర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు. భార్య మాటలు విని తొందరపడటం వల్ల తన కుటుంబం శాశ్వతంగా ఏం కోల్పోతున్నది అవగాహన అవుతుంది. జీవితాంతం కొనసాగించాల్సిన బంధాలు దూరం అవుతున్నట్లు అనిపించింది. భాస్కరం వెళ్ళిపోయాడు. సూర్యం బజార్కి వెళ్ళాడు. 2 రోజుల్లో తారుమారైపోయింది పరిస్థితికి తనే కారణమనే భావనతో శేఖర్ కుమిలిపోతున్నాడు. వసారాలో బల్లమీద స్టానువులా కూర్చున్నాడు. కవిత అతని దగ్గరికి వస్తూ, మా నాన్న ఫోన్ చేశారు, మాట్లాడండి అంది. వద్దు, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను. నువ్వే మాట్లాడు అని. కవిత, ఏదైనా కోల్పోవడానికి క్షణంసేపు పట్టదు, కానీ ఏర్పరచుకోవడానికి మాత్రం ఓ జీవితకాలం సరిపోదు అన్నాడు. అర్థం కానట్లు చూసింది కవిత. నేను అనేది డబ్బు గురించి కాదు, రక్త సంబంధం గురించి. అసలు పెద్దవాళ్ళు చెమటోడ్చి ఆస్తులు ఏర్పరిచేది తమ పిల్లలు అనుభవించడానికి కానీ అమ్ముకునే అధికారం పొందడానికి కాదు అన్నాడు. కవిత ఏదో చెప్పబోతుంటే, ఇంకేం చెప్పొద్దు, ఏం చేయాలో నాకు తెలుసు. ఇక్కడుండే ఈ 4 రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని బయటకొచ్చాడు శేఖర్. అదే సమయంలో బయటికి వెళ్ళిన సూర్యం ఇంటికి వచ్చాడు. అన్నయ్య, కాలా ఒడ్డుకి వెళ్దాం అన్నాడు శేఖర్. సరిపదా. కాలా ఒడ్డుకి వచ్చిన ఇద్దరు కూర్చున్నారు. అన్నయ్య, నేను చాలా తెలివి తక్కువగా ఆలోచించాను, తొందరపడ్డాను. మనసులో ఏమీ పెట్టుకోకు. ఇల్లు అమ్ముకుపోవడం పంచుకోవడం వల్ల వచ్చే దానికంటే ఏం కోల్పోతున్నామో నాకు తెలిసింది. నన్ను క్షమించు. అమ్మకాలు పంపకాలు ఆపేద్దాం. నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం అన్నాడు చేతులు పట్టుకొని. ఇదే ఇంట్లో చిన్నప్పుడు నా దగ్గర ఏది ఉంటే అదే నీకు కావాలని మంకుపట్టు పట్టేవాడివి. నేను ఇవ్వకపోతే పట్టుబట్టి మరీ దక్కించుకునేవాడివి. మరి ఇప్పుడు ఏమైంది? ఆస్తి పంపకాల విషయంలో నా దగ్గర ప్రస్తావించకుండా భాస్కరం బాబాయ్ దగ్గరికి వెళ్ళావు. అంటే నా దగ్గర చిన్నప్పటి నుండి ఉన్న స్వతంత్రాన్ని ఇవాళ ఆయన దగ్గర తాకట్టు పెట్టావు. నాన్న అమ్మ ఇన్నాళ్ళుగా మన ఇద్దరి మధ్య అనుసంధానంగా ఉన్నారు కాబట్టి ఇన్నేళ్ళు ఈ పంపకాల విషయం మీ ఇద్దరూ ప్రస్తావించలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి నాతో ఇంటితో ఉన్న సంబంధాన్ని తెంపుకుపోవడానికి సిద్ధపడ్డారు. అంత కఠినంగా మాట్లాడకన్నయ్యా. కఠినం కాదు, వాస్తవం. మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించబట్టే ఇన్నాళ్ళు మనం అమ్ముకోవడానికి సిద్ధపడ్డ ఇల్లు మిగిలింది. వారసత్వానికి కాపాడుకోవాల్సింది, కానీ కలుపు మొక్కలా పెరికి వేయకూడదు. అమ్ముకోవడం అంటే తెంపుకోవడమే. నీ భావాలు నా భావాలు వేరైనంత మాత్రాన రక్త సంబంధం మారదుగా. ఒక చేతికి ఉన్న 5 వేలు సమానంగా లేకపోయినా వాటి మూలాలు కలిసిపోయిన అరచేతివి. హతుక్కుంటేనే పిడికిలే అవుతుంది, కలివిడి ఏర్పడుతుంది. అలా కాకుండా వైషమ్యాలతో వేరు తెప్పుకుంటే మొండి మాత్రం మిగులుతుంది. అన్నదమ్ముల ముందు తరానికి బంధాన్ని అందించే వారధులు కావాలి, కానీ పగలు ద్వేషాలు పంచే అడ్డగోడలు కాకూడదు. ఆ మాటలకి అన్న చేతులు పట్టుకుని చిన్నపిల్లాడిలా బావురుమన్నాడు శేఖర్. తమ్ముడి భుజం మీద చేయి వేసి ఊరుకో అన్నాడు ఓదారుస్తూ సూర్యం. ఇంటిని తను ఏం చేయదలుచుకున్నది వివరంగా చెప్పాడు. ఇద్దరూ ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు ఆవు కొనుక్కునెళ్ళిన మనుషులు నిలబడి ఉన్నారు. ఏమైందని అడిగాడు సూర్యం. ఆవు అక్కడ ఉండట్లేదని, పలుపు తెంపుకొని వచ్చేసిందని, దగ్గరికెళితే కొమ్మలతో పొడవడానికి వస్తుందని చెప్పాడు. సూర్య మౌనంగా లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి డబ్బు తెచ్చి ఇచ్చి పంపించేశాడు. ఆ రోజు రాత్రి సూర్యంతో మాట్లాడిన విషయాలన్నీ భార్యతో కరాఖండిగా చెప్పాడు శేఖర్. సంవత్సరం తర్వాత పార్వతమ్మ సంవత్సరానికి వారం రోజుల ముందే అమెరికా నుండి భార్యాపిల్లలతో వచ్చాడు సూర్యం. వాళ్ళు వచ్చిన 2 రోజులకి శేఖరం కుటుంబం హైదరాబాద్ వచ్చి అక్కడి నుండి కారులో వచ్చారు. ఊళ్ళో మార్పులు బాగా తెలుస్తున్నాయి.
సిమెంట్ రోడ్లు, కొత్తగా వచ్చిన ఇల్లు, షాపులు చూస్తూ ఏవండి ఊరు చాలా మారిపోయిందండి అంది కవిత ఆశ్చర్యంగా. కార్ డ్రైవర్ ఇల్లు ఎక్కడ సార్ అని అడిగాడు. ముందుకెళ్ళి కుడివైపు తిరిగితే గ్రంథాలయం వీధి అని బోర్డు కనిపిస్తుంది. అందులో మూడో ఇల్లు చెప్పాడు శేఖర్. 5 నిమిషాల్లో కారు ఇంటి ముందు ఆగింది. వీధి అరుగు మీదన కూర్చున్న 15 ఏళ్ల అబ్బాయి చైతన్య, 12 ఏళ్ల అమ్మాయి పవిత్ర. వీళ్ళని చూడగానే చిన్నపిల్లల్లా నానా, బాబాయ్, పిన్ని వాళ్ళొచ్చారు అని స్పష్టమైన తెలుగులో చెప్పి ఎదురెళ్ళి పిన్నిని బాబాయ్ని బాగున్నారా అని అడిగింది. హాయ్ పల్లవి, హాయ్ శృతి అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ప్రయాణపు బడలెక్క మర్చిపోయారు శేఖర్, కవిత. సూర్యం బయటికి వచ్చి రండి రండి అని లోపలికి తీసుకునెళ్ళాడు. ఇంటి ముందు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద గంగాళంలో కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు, ఇత్తడి చెంబు కనిపించాయి. పలకరింపులు అవుతుంటే అక్కడికి వచ్చిన కుక్క తన వాళ్ళు వచ్చారన్న సంతోషాన్ని చిన్న మూలుగుతో వ్యక్తం చేసేసరికి నాటి జ్ఞాపకాలన్నీ సజీవంగా మిగిలిన దాన్ని ఆప్యాయంగా తడిమి దొడ్డివైపు చూశాడు. ఆవు నెమరు వేసుకుంటూ కనిపించింది. అంతే. శేఖర్ మనసులో ఎంతో సంతృప్తి. అరుణ అందరినీ పలకరించి కాఫీ తెచ్చి ఇచ్చింది. నాన్న, గ్రంథాలయం వీధి అంటే ఏంటి? శేఖర్ చిన్న కూతురు శృతి అడిగింది. గ్రంథాలయం అంటే లైబ్రరీ స్ట్రీట్ అని చెప్పిన పవిత్ర రా చూపిస్తా అని తీసుకునెళ్ళింది. కవిత ఇంటిలోకి వచ్చిన కొత్త ఫర్నిచర్, పెద్ద ఫ్రిడ్జ్, 2 గదుల్లో ఏసీలు, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ చూసి ఇప్పుడు ఇల్లు చాలా బాగుందక్కా అంది. అవును అంటూ నవ్వింది అరుణ. నాన్న, మనమున్న మేడ మీదకి వెళ్దాం అని పల్లవి అనేసరికి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పైకి వచ్చారు. పెద్ద హాల్లో లోపలికి వెళ్ళగానే ఆ రోజుల్లో తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో పెద్దది గోడ మీద కనిపించేసరికి శేఖర్ మనసు మూగపోయింది. పుస్తకాల కోసం గోడలను ఆనుకుని కట్టించిన అరల్లో రకరకాల పుస్తకాలు కనిపించాయి. అందులో తండ్రి సేకరించి దాచిన పుస్తకాలను చూసేసరికి శేఖర్కి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పెద్ద హాల్లో మధ్యలో 2 పొడవాటి బల్లలు, వాటికి అటు ఇటు కుర్చీలు ఉన్నాయి. బల్ల మీద వార్తాపత్రికలు, వాసపత్రికలు కనిపించాయి. 3 వ్యక్తులు కుర్చీని చదువుకుంటున్నారు. వీళ్ళందరినీ చూడగానే వాళ్ళు లేచి నిలబడ్డారు. అంతలో ఓ 30 ఏళ్ల కుర్రాడు వచ్చి మామయ్య, అత్తయ్య అని వరుసలు కలిపి పలకరిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శేఖర్. వీడు మన భాస్కరం బాబాయ్ 3వ కొడుకు. డిగ్రీ వరకు చదివాడు. పెళ్ళయింది. మన ఇంటిలోనే ఉంటూ ఇంటిని, లైబ్రరీని, బాధ్యతల్ని చూసుకుంటున్నాడు. మనం వస్తున్నామని తాత్కాలికంగా భాస్కరం బాబాయ్ ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య, చాలా మంచి పని చేశాం. అమ్మా నాన్నల్ని సజీవుల్ని చేసి మాకే కాదు మన పిల్లలకి విలువలు నేర్పించాం. మన ఇంటిని, మన వీధిని, మన ఊరికి ప్రత్యేకమైన గుర్తింపుగా గ్రంథాలయం వీధిగా మార్చాం. ఆ రోజు నేను ఆవేశపడినట్టు నువ్వు పంతంతో ఇల్లు అమ్మేసి ఉంటే మనం ఏం కోల్పోయేవాళ్ళమో మాటల్లోనే కాకుండా చేతల్లో చూపి నాలా ఆవేశపడే వాళ్ళ కళ్ళు తెరిపించావు అన్నాడు శేఖర్ ఉద్వేగంగా. ఇంటి ముందు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు పిల్లలు. అప్పుడప్పుడు మనకి స్కైప్లో చూపించే దానికంటే ఇల్లు, లైబ్రరీ, ఇక్కడి వాతావరణం చాలా బాగున్నాయి కదక్కా అంది శృతి. పక్క అరుగు మీద కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్న చైతన్య, ఇక నుంచి ప్రతి సంవత్సరం నానమ్మ తిథికి అందరం ఖచ్చితంగా ఇక్కడికి రావాలని నిర్ణయించారు నాన్న అన్నాడు. ఆ మాటలు విని శేఖర్కి కుటుంబం అనుబంధాలని ఒక తరం నుంచి మరో తరానికి తీసుకుని వెళ్ళే సారథులు అన్నదమ్ముళ్ళే. వాళ్ళ మధ్య ఉండే ఐకమత్యం వల్లే సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ సంబంధాలు, విలువలు ముందు తరానికి అందుతున్నాయి అని ఎప్పుడో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి శేఖర్కి.